చేసుకోవడం ఎందుకు మీకు తెలీదా? నేనేమన్నానంటే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరు మాట్లాడిన దానికి ఆయన వ్యక్తిగతం, అది పార్టీకి సంబంధం లేదు. ఆయన పార్టీ నుంచి పోటీ చేయలేదు, పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగతం. తర్వాత ఆయన క్షమాపణ చెప్పాడు. ఆయన నేను చాలా వేదనకు గురయ్యాను, నా తల్లి లాంటిది అని చెప్పడం కూడా జరిగింది. దానికి ఆయన చెప్పాడు, అప్పటితోటే సమసిపోయింది. అది దానికి మన పార్టీ ఆయన జీవితంలో మర్చిపోను అంటున్నారు కదా. అంటే నేను అనేది అదే, అది మనకు సంబంధించిన విషయం కాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగా బాధపడ్డారు ఆ రోజు అని చెప్పి అంటున్నారు. తప్పనిసరిగా ఆ స్థానంలో ఎవరున్నా బాధపడతారు. తప్పనిసరి ఆయన కూడా దానికి క్షమాపణ, పూర్తిగా క్షమాపణ చెప్పిన. ఓకే, నారాయణమూర్తి గారు మిగతా ప్యానలిస్టులు అందరూ కూడా మాట్లాడారు కాబట్టి నేను సింపుల్ గా స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతాను. మీరు అంత సూటిగా సింపుల్ గా సమాధానం చెప్పండి. ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి? అన్ని పార్టీలు వచ్చినాయి, ఆయనకి మద్దతు తెలిపినాయి. మరి మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, లేకపోతే రాష్ట్రపతి గారు కానీ, మీరు వెళ్ళిన కార్యక్రమం వేరు కదా. ధర్నా వరకే పరిమితం అయింది, అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి పరపతి తగ్గిందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని పార్టీలు వచ్చి మద్దతు ప్రకటిస్తే పరపతి పెరిగినట్ట తగ్గినట్ట? కాదు, అపాయింట్మెంట్ విషయం, ఎన్డీఏ దగ్గర అపాయింట్మెంట్ విషయంలో అనుకోలేదు. అపాయింట్మెంట్ అయి ఉందండి. ఇప్పుడు అన్ని జాతీయ ఛానళ్ళు వేదికగా అంత గొప్పగా సపోర్ట్ ప్రజల నుంచి కానివ్వండి, గొప్పగా సపోర్ట్ అన్ని పార్టీ ఖచ్చితంగా ఎక్స్పోజర్ వచ్చిందండి. అది ఎవరో కాదలేము. అపాయింట్మెంట్ ఎందుకు దొరకలేదు అన్న చాలా మంది అనుమానాలు ట్రోల్ అవుతున్న అంశం. అది కలిసి చెప్పాల్సిన అవసరమే లేదు. పేపర్ల నిండా మొత్తం పుంకాలకు వచ్చింది. హాయిగా మొత్తం అందరికీ తెలిసింది. ఇక జరుగుతున్న దురాగతాలు, దుర్మార్గాలు అనేది తెలిసే. ఇక అంతకంటే ప్రధానమంత్రి చూస్తాడు, దాన్ని హోంమంత్రి చూస్తాడు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది. సో దేనికైనా సరే సిద్ధపడుతున్నారు, ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధపడుతున్నారు, అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే ఎలక్షన్ జరిగిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత ఓటింగ్ కౌంటింగ్ ఏదైతే జరిగిందో, కౌంటింగ్ జరిగిన రోజు చెప్పారు ఆయన ఏమని, నేను వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, ఎవరినైతే బాధపడతా ఉంటారో, ఎవరికి సహాయపడాల్సిన అవసరం ఉంటుందో, ఈ రాష్ట్రంలో ఎవరికైతే అండ కావాలో, అండదండలు కావాలో వాళ్ళ తరఫున నేను మాట్లాడతాను, వాళ్ళ గొంతు నేనుంటానని చెప్పి. ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం చెప్పారు కదా. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్క నిమిషం. జోష్న గారు కొత్తగా చెప్పేది ఉంది. జోష్న గారు